హలో మాస్టర్ గారా అండి? మీరు మాస్టర్ గారా పాస్టర్ గారా? మెకాయ మాట్లాడుతున్నాను. చెప్పండి. మీరు చెప్పే సువార్త ఎవరికి ప్రయోజనం లేదు అనేది మన వాదన. మార్నింగ్ మీరేగా చేశారు. అవునండి, చేస్తానని చెప్పాను కదా. మీ టైం వేస్ట్ ఎందుకు? లేదండి, నాకు ఇది చాలా ఉపకారం. ఎందుకంటే నాకు మాత్రం కాదు, వినే చాలా మందికి కూడా ఉపకారం. బైబిల్ని గుడ్డిగా నమ్ముకునే వాళ్ళు, క్రైస్తవాన్ని గుడ్డిగా నమ్ముకునే వాళ్ళకి చాలా కనువిప్పు అనమాట. మీకు ఎటువంటి బయలుపాట్లు ఉన్నాయి, మీకు ఎటువంటి దర్శనాలు ఉన్నాయి, దేవుడు మీకు ఏం బయలుపరిచాడు, ఏం మాట్లాడాడు అనేది కూడా చెప్పండి. ప్రజలు వింటారు, తెలుసుకుంటారు. నేను చెప్పేది ఏంటి, మీరు సువార్త చేసి ఒకరికి నయా పైసా ప్రయోజనం, నయా పైసా అంటే పైసల విషయం కాదు, అసలు మీ ఉద్దేశమే అది తప్పు. మీ సువార్త చెప్పి ఎవరు స్వర్గం వెళ్ళబోయేది లేదు. ఎందుకంటే బైబిలే చెప్తుంది, నాకు ఎవరికి ఇష్టమో అడిగించుకుంటాను, అడగడానికి హక్కు అధికారం లేదు అని బైబిల్ వాక్యం చెప్తుంది. నేను అనుకుంటే కాదు, నేను ఉన్నమాట చెప్తున్నాను, బైబిల్లో ఉన్నమాట అది కూడాను. తెలిసిందండి. ప్రతి ఒక్కరిని ఎవరిని చూసినా సరే మీరు పాపాత్ములు పుట్టుకతోటే పాపాత్ములు. అది ఎలాగంటున్నారు? అది మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ఎవరు పాపంతో పుట్టిన వాళ్ళు కాదు. దాంపత్యం ఎందుకు పాపం అవుతుంది? మీరు సువార్త చెప్పడానికి ముఖ్యమైన కారణమే, ముఖ్యమైన పాయింటే అది. ప్రతి ఒక్కరు పుట్టుకతోటే పాపం చేశారని. మరి అలా చేయకుండా, మరి అలా కాకుండా నోటితో కక్కే విధానం ఏమైనా ఉంటే చెప్పండి. మీరేమనుకుంటున్నారో అది అనుకోండి. అలా కాదండి, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే పిల్లలంకనూ పుట్టి మేలైనను కీడైనను చేయక ముందే పెద్దవాడు చిన్నవానికి దాసురాగని అతనితో చెప్పబడను. నేను యాకోబుని ప్రేమించింది, ఏసావును ద్వేషించింది. వీళ్ళు ఏం పాపం చేశారు పుట్టక ముందు? అంటే మోసగాన్ని ప్రేమిస్తాడు అనమాట మీ దేవుడు. అందుకనే అన్యాయస్తులకే రాజ్యం, అన్యాయస్తులకే రోజులు, మీ అన్యాయస్తులే పరలోకం వెళ్తారు. అదే కదా మీ వాదన? నేరుగా చెప్పండి, సూటిగా చెప్పండి. మీరు ఎందుకు అనవసరంగా ప్రజల్ని ఇలా మోసం దారిలో నడిపిస్తారు? రోమా 9:15 చూడండి. ఎవరిని కరుణించును వాళ్ళని కరుణించును, ఎవరి ఏళ్ళు జాలి చూపును వాని ఏళ్ళు జాలి చూపుదును. ఎవరికి ఇష్టం ఉంటుందో వాడు చూపిస్తాను. ఎవరాడు? ఎవరది మధ్యని మనిషి రికార్డింగా? నేను తిట్టాననుకో, సరిగ్గాను తిట్టాననుకో, సాధారణంగా తోక ముడుచుకుని పారిపోతావు అన్నమాట, నువ్వే కనుక మంచివైతే. హలో మాస్టారు, పాస్టర్, నీకు పౌరస్వం లేదా? ఒక ఆడదాని మధ్యలో పెడతావు? నువ్వు మాట్లాడే దమ్ము లేదా నీకు? నీలో అభిషేకం లేదా? నీలో దేవుని ఆత్మ లేదా? నీలో ఆ వాక్చాతుర్యం మీ దగ్గర లేదా? ఆయన ఇస్తానని చెప్పేసి అన్నది, ఆ వాగ్దానం మీలో లేదా? ఏంటో పిచ్చోళ్ళలాగాను అడుక్కునే వాళ్ళగా ఏంటి పాట పెడతావు అక్కడ? రాజులకు రాజును దైవ కుమారుడైన యేసు క్రీస్తు వారు ఈ భూలోకమునకు ప్రజలారా చూశారు కదా. ఈ పాస్టర్ అంటున్నాడు, వీడు మాస్టర్ పని కూడా చేస్తున్నాడు. వీడు అడిగిన దానికి సమాధానం చెప్పకుండా మధ్యన టేప్ రికార్డర్ ఆన్ చేసి వెళ్ళిపోయాడు. నేను మాట్లాడేది టేప్ రికార్డర్ వినిపించుకుంటుంది, అది అక్కడి నుంచి పాడేస్తుంది. వీళ్ళకి నేరుగా సూటిగా సమాధానం చెప్పే దమ్ము ధైర్యం లేదు. ఏంటో పెద్ద అంటారు కదా, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క దర్శనం మాలో ఉంది, మేము దర్శనంతో మేము చేస్తున్నామని చెప్పేసి అంటారు కదా. వీడి ఫోటో, ఫోన్ నెంబరు, వీడి అడ్రస్ అన్ని పెడతాను. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు దయచేసి వీడిని దొరవేయండి. మీ చేతుల్లో టాబ్లెట్స్ ఉన్నాయి కదా, తీసుకెళ్ళి అడగండి, మొత్తానికి కడిగేయండి వాడిని. సరేనా? జై శ్రీరామ్, జై శ్రీరామ్, వందే మాతరం.